వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సామూహిక ప్రార్థనలో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి. రైతుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి. దేవరకొండ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ వెల్లడి. ప్రజల మద్దతు వైసీపీకే, మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ ఖాయం. కుప్పం ఎమ్మెల్సీ భరత్ జోస్యం. జలమండలి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులకు జీవో 14 అమలు చేయాలి. కార్మిక సంఘం అధ్యక్షుడు నారాయణ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, రంజాన్ పర్వదినం సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ సనత్ నగర్ లోని వెల్ఫేర్ సెంటర్ గ్రౌండ్ లో నిర్వహించిన సామూహిక ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా ముస్లింలు పాల్గొన్నారు. إله العالمين أرحم الراحمين خير الغافرين. हम अहंकार बनते हैं, हम खताकार बनते हैं. हमने खुलकर गुनाह किया, हमने छुप कर गुनाह किया. छोटे छोटे गुनाह हुए, बड़े ना हुए, लेकिन मग़फ़िरत हम ज्यादा बेहतर है. तो हमारी मग़फ़िरत, हमारे गुज़िश्ता लोगों की मग़फ़िरत फरमा. उनकी कब्रों को नूर से भर दे, उनकी कब्रों को कुशादा कर दे, अज़ाब कब्र से उन्हें महफूज कर दे. कब्रों में रहमतों का नुज़ूल फरमा. इलाहुल आलमीन अरहमर राहिमीन खैरल राहिमीन. रिश्तों में मोहब्बत और उल्फत अता फरमा. तिजारत और मुलाज़मत में बरकत अता फरमा. अहले अयाल को आंखों की ठंडक बना, सदक़े जारिया बना. इलाहुल आलमीन अरहमर राहिमीन खैरल गाफिरीन. हम तुझसे दुआ करते हैं, तेरे दर के सवाली हैं, तेरी जानिब उठने वाले इन बेबस और बेकस हाथों की लाज रख ले. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామావత్ రవీంద్ర కుమార్ అన్నారు. చింతపల్లి మండలం కూర్మేడ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పాలిట దేవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని మార్కెట్ కు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి జడ్పీటీసీ కంకనాల ప్రవీణ వెంకటరెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకుడు కంకనాల వెంకటరెడ్డి, రైతు బంధు మండు అధ్యక్షుడు ఉజ్జిని విద్యాసాగర్ రావు, పార్టీ మండల అధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచులు ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య, ఎంపీటీసీ కుమ్మం శ్వేత, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి సభాధ్యక్షులు ఏఓ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న గౌరవ జడ్పీటీ సభ్యురాలు కంకణాల ప్రవీణ వెంకటరెడ్డి గారు, మన పిఎస్సిఎస్ చైర్మన్ చింతపల్లి వెంకటయ్య గారు, ఈ గ్రామ డైరెక్టరు, ఈ కేంద్రం ఇక్కడ ప్రారంభం కావడానికి కారకులు అండేకర్ అశోక్ గారు, ఎంపీటీసీ శ్వేత శ్రీశైలం గారు, రైతు బంధు అధ్యక్షులు ఉజ్జని విద్యాసాగర్ రావు గారు,
మన ఎమ్మెల్యే గారు రవీంద్ర కుమార్ గారికి, సింగిల్ విండో చైర్మన్ గారికి, డైరెక్టర్ల గారికి, ఎంపీటీసీ గారికి, రైతు బంధు అధ్యక్షులు గారికి, మండల పార్టీ అధ్యక్షులు గారికి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గారికి, శ్రీశైలం గారికి, చాంద్ పాషా గారికి, ఏవో గారికి, అందరికీ గ్రామ రైతులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా మనకి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక రైతులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా మన కేసీఆర్ గారు ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను గారికి మరియు డైరెక్టర్లకి, చైర్మన్ గారికి మరియు జెడ్పీటీసీ గారికి, మండల పార్టీ అధ్యక్షులకు మరియు అందరికీ, వివిధ గ్రామాల సర్పంచ్లకు, ఎంపీటీసీలకు అందరికీ శుభ సాయంకాలం. ఈరోజు మనం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేస్తున్నామంటే మన కేసీఆర్ గారికి దక్కుతుంది. ఎందుకంటే దళారుల నుండి రైతులు మోసపోకుండా మనకు కేంద్రం నిర్లక్ష్యం చేసినా కూడా మన కేసీఆర్ సార్ ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటుంది. రైతుల పాలిట దేవుడు అని చెప్పేది మన కేసీఆర్ సార్. ఎందుకంటే కనిపించే రాష్ట్రంలో జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమం 70% పూర్తయిందని చిత్తూరు జిల్లా కుప్పం ఎమ్మెల్సీ భరత్ అన్నారు. మా నమ్మకం నువ్వే జగనన్న, జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని నూలుకుంటలో ప్రతి ఇంటికి గడపకు వెళ్లి ప్రభుత్వం గురించి ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రజల మద్దతు వైసీపీకే ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. రిక్వెస్ట్ చేయడం, ఈ కార్యక్రమాన్ని 25వ తారీఖు వరకు జరపాలనేటటువంటి నిర్ణయం ఆయన తీసుకోవడం చాలా ఆనందకరమైన, చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ మిగిలిన 5 రోజుల్లో ఆ వదిలేసినటువంటి, మిస్ అయిపోయినటువంటి, లేకపోతే మనం వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర లేనటువంటి వారిని కూడా మరొకసారి మనం వెళ్ళి పలకరించి మన కార్యక్రమాల్ని, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేటటువంటి ప్రేమను, అభిమానాన్ని వారితో పంచుకోవాలని నేను ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తను, శ్రేణులను, గృహసారథులను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు కుప్పం నియోజకవర్గం టాప్ స్థాయిలో ఉంది. రాబోయేటటువంటి 5 రోజుల్లో కూడా 100కు 100% కంప్లీట్ చేసి చిత్తూరు జిల్లాను, కుప్పాన్ని మరీ ముఖ్యంగా టాప్ 10 పొజిషన్లో పెడతారనేటటువంటి ఉద్దేశంతో మేము ఉన్నాం. ఖచ్చితంగా ఈ కార్యక్రమం 25వ తారీఖు వరకు జరుపుతూ జగనన్న ఈ రాష్ట్రానికి భవిష్యత్తు అనేటటువంటి విషయాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లో తీసుకో. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ జలమండలిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు జీవో నంబర్ 14 అమలు చేయాలని ఆ శాఖ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నారాయణ డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున వచ్చిన కార్మికులు జలమండలి ముందు బైఠాయించి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలమండలి బోర్డులో పనిచేస్తున్న కార్మికులు చాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 2016 జీవో నంబర్ 14, 2021 జీవో నంబర్ 60 ద్వారా వేతనాలు పెంచాలని కోరుతూ అనేక సార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. జీవో నంబర్ 14 అమలు జాప్యం కారణంగా కార్మికులంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు జీవో 14 ద్వారా వేతనాలు పొందుతున్నారని తెలిపారు. కానీ వాటర్ బోర్డులో మాత్రం అమలు కావడం లేదని, తక్షణమే కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పరిశ్రమలలో ఉండేటటువంటి జీవో 11 ద్వారా 9,000, 11,000 తోటి ఈరోజు పనిచేస్తున్నారు. 11,000, 9,000 తోటి హైదరాబాద్ మహానగరంలో బతకడం చాలా ఇబ్బంది ఉంటుందని చెప్పేసి వారంతా గత సంవత్సర కాలంగా మన ఎండి గారికి అనేక సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ మహానగరంలో కనీసం ఇల్లు కిరాయికి తీసుకోవాలన్నా 5,000, 6,000 కన్నా తక్కువ లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 9,000 తోటి 11,000 తోటి బతకడం చాలా కష్టం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలలో
జీవో 14, జీవో 60 ద్వారా అమలవుతుంది. అన్ని మున్సిపాలిటీలలో గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటికీ 2 సార్లు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2 సార్లు వేతనాలు పెరగడం జరిగింది. కానీ వాటర్ బోర్డులో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులు గత అనేక సంవత్సరాల నుంచి వేతనాలు పెరగలే, మరి చాలా తక్కువ వేతనాలతో ఉన్నాయని చెప్పేసి మేమంతా కేటీఆర్ గారికి, ఎండి గారికి విన్నవించుకోగా కేటీఆర్ గారు సానుకూల దృక్పథంతో ఈ బోర్డులో ఉన్నటువంటి కార్మికులందరికీ జీవో 14 ద్వారా జీతాలు పెంచుదామని చెప్పేసి ఎండి గారికి లేఖ రాయడం జరిగింది. ఎంబడే మీరు ఫైల్ పుటప్ చేయండి, వారికి వేతనాలు పెంచదామని చెప్పేసి కేటీఆర్ గారు పంపడం జరిగింది. కేటీఆర్ గారు పంపించిన వెంటనే ఎండి గారు ఇక్కడ నుంచి ఫైలు జీతాలు పెంచడానికి ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రపోజల్స్ మన గవర్నమెంట్లో ఉన్నటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది, పెండింగ్లో ఉంది. మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా లేట్ కావడంతో కార్మికులంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అందరి కార్మికులకు పెరిగినాయి. పక్కనే ఉన్న జిహెచ్ఎంసీ కార్మికులకు 2 సార్లు పెరిగింది. వాటర్ బోర్డులో కూడా కొంతమంది ఒక 400 మందికి జీవో 14 ద్వారా వస్తుంది. కానీ 4,045 మందికి మాత్రం జీవో 14 అమలవుతలేదు. కాబట్టి పెంచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ శాంతి నిరసనగా ప్రభుత్వం దృష్టికి, ఈ అధికారుల దృష్టికి మరొకసారి తీసుకెళ్లడం కోసం తొందరగా వేతనాలు పెంచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు బోర్డు ఆఫీస్కు వందలాది మంది కార్మికులు వచ్చి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సామూహికంగా ఎండి గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. తప్పకుండా ఇది ఎలాంటిది ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు. లక్షలాది మంది, కోట్లాది మందికి న్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం కార్మిక పక్షపాత. రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ఆయా పండుగలకు కానుకలు అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని మేడ్చల్ జిల్లా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. ఉప్పల్ చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ఆధ్వర్యంలో 1,16,00,000 రూపాయలతో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వారు ప్రారంభించారు. చిల్కానగర్ డివిజన్ లో మసీదులో షెడ్ నిర్మాణంతో పాటు విశాఖ ఎన్క్లేవ్ లో నూతన కల్వర్టు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ సోదరులు, కార్యకర్తలు, కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మల్లాపూర్లో 51 లక్షతోటి 40,50,000 మరి ఈద్గాలో ఈరోజు అక్కడ కూడా ఇట్లాంటి షెడ్ వేసుకోవాలని చెప్పి, అదేవిధంగా కూర్చోవడానికి కాళ్ళు కట్టుకోవాలని చెప్పి ప్రారంభించడం జరిగింది. తర్వాత మరి ఇక్కడ ఈద్గా కంప్లీట్ అయింది ఈరోజు మరి చిల్కానగర్లో. దీన్ని ప్రారంభోత్సవానికి గౌరవ పెద్దలు ఇక్కడ స్థానికంగా ఉన్న మరి మహిళా సోదరిమణి, మరి మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు శ్రీలత గారు, శోభన్ రెడ్డి గారికి, అదే స్థానిక కార్పొరేటర్ గీతా ప్రవీణ్ ముదిరాజు గారికి, భద్రవర్ధన్ గారికి, నాతో పాటు వచ్చేసిన నాయకులకు, ఏఈలకు, వీళ్ళందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తీసుకుని, పత్రికలకు ధన్యవాదాలు తెచ్చుకుంటూ మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లో 1,16,00,000 మరి విశాఖ ఎన్క్లేవ్లో ఒక 65 లక్షలతోటి నూతన కల్వర్టుని మరి శంకుస్థాపన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, మరి అదేవిధంగా డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారి చేతుల మీదుగా, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా 51 లక్షతోటి చిల్కానగర్ డివిజన్లోని మరి గ్రేవ్ యార్డ్లో కనీ విని ఎరగని రీతిలో మరి ఎమ్మెల్యే గారి, మేయర్ గారి సహకారంతో మరి ఇంత పెద్ద ఈద్గా షెడ్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నందుకు మరి ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి మీరు చూసినట్టయితే 24x24 అంటే 24 మీటర్స్ ఇంటూ 24 మీటర్స్ సైజు గల కలిసి, ఎందుకంటే మాకు చాలా ఆయన క్లోజ్గా ఉన్నారు.
బేజీ సుభాష్ రెడ్డి సార్ ఇవాళ ఇక్కడ వస్తున్నారంటే నా ఇంట్లో నేను 6 months తర్వాత వచ్చిన ఇవాళ ఒక్క రోజులే నాకు ఇఫ్తార్ నాకు నా ఫ్యామిలీతో పాటు నాకు కలుస్తుండే, కానీ అది కూడా నేను ఇచ్చిపెట్టేసి సార్తో పాటు ఇక్కడ రావాలని వచ్చాను. ఎందుకంటే మా బీఆర్ఎస్ పార్టీకి మేము ఫుల్ సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే వాళ్ళు ఎంత సెక్యులర్ ఉన్నారు, ఇవాళ మీరు చూస్తున్నారు మా కోసం వాళ్ళు. ఆదివాసీల ఖనిజ సంపద ఇసుక దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్షిక సతీష్ డిమాండ్ చేశారు. వెంకటాపురం మండల పరిధిలోని గోదావరిలో ఇసుక ర్యాంపులో అర్ధరాత్రి అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కు మెమరాండం అందజేశామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5వ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు దశాబ్దాల తరబడి దోపిడీ అన్యాయాలకు అణచివేతకు గురవుతూనే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెన్సీలో స్వయం పాలన గ్రామసభ విధానం బానిస రాజకీయ వ్యవస్థగా మార్పు చెందిందని ఆరోపించారు. దళారుల వ్యవస్థకు అడ్డుకట్ట వేసి ఇసుక ర్యాంపులలో మ్యాన్ పవర్ ను ఉపయోగించి ఆదివాసులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ మహిళా సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షురాలు బోధిబోయిన స్వాతి, వెంకటాపురం మండల నాయకులు తుర్సా కృష్ణబాబు, చంటి, కాంతి, నేత్రానందు, సబకసాయి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాలలో వీడీసీలు పెత్తనం ఎలా కొనసాగుతుందో వారి పట్ల ప్రభుత్వం పోలీసుల వైఖరి ఆందోళనకరంగా ఉందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆడివయ్య వ్యాఖ్యానించారు. కలెక్టర్ కార్యాలయం ముందు టెంట్ వేసుకుని గత 26 రోజులుగా నిరవధిక ధర్నా కొనసాగిస్తున్న దళిత రైతు కొబ్బనోళ్ల గంగన్నకు తమ పార్టీ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని అన్నారు. ధర్నా శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. 33 సంవత్సరాలుగా పట్టా కలిగి సాగులో ఉన్న భూమిని గుంజుకొని దాడి చేసి కులం పేరుతో దూషించిన వాళ్లకు ప్రభుత్వం అధికారులు పోలీసులు మద్దతు తెలియజేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. వెంటనే దళిత రైతు భూమిని ఇప్పించాలని డిమాండ్ చేశారు. 26 రోజులుగా కలెక్టర్ కార్యాలయం ముందు టెంట్ వేసుకుని నిరవధిక ధర్నా కొనసాగిస్తుంటే ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గులేదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం నూతన్ కుమార్, నిర్మల్ డివిజన్ కార్యదర్శి బొమ్మన సురేష్, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ దగ్గరికి ఆ సమస్య తీసుకెళ్ళే ప్రయత్నం కమిషన్ చైర్మన్ కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి వీళ్ళకి అన్యాయం చేయడం కోసం అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ అన్యాయాన్ని మనందరూ సహించదు, ఈ అన్యాయాన్ని వ్యతిరేకంగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. మీరు చేసే పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుంది అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మీరు అట్రాసిటీ దాడి జరిగింది, అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి మనం ఇక్కడ ఫిర్యాదు ఇచ్చిన పోలీసులు ఆ బీడీసీలకు శక్తులుగా మారి అట్రాసిటీ కేసులు వాళ్ళ నిర్వహణ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అవసరం అనుకుంటే ప్రైవేట్ కేసులు వల్ల పోలీసుల మీద కేసు పెట్టడం కోసం మీరు అందరికీ సంసిద్ధంగా ఉండాలి. అట్లా చేసే పోరాటానికి ఇక్కడ సిపిఎం పార్టీతో పాటు మీ అందరికీ అండగా ఉంటామని చెప్పి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఒంటరేం కాదు, మీ దివ్యాంగులకు కొన్ని ప్రత్యేక అంశాలలో ప్రత్యేక హక్కులు కల్పిస్తూ చేసిన ప్రత్యేక చట్టం అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసినందుకు సీఎం జగనన్నకు రాష్ట్రంలోని దివ్యాంగులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారని బాపట్ల జిల్లా వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు చల్లా రామయ్య అన్నారు. పట్టణంలోని 1వ వార్డ్ బేతని కాలనీ పేదలతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బేతాని కాలనీ ప్రెసిడెంట్ పిట్టా రాజారావు, సెక్రటరీ సానాల నరసింహారెడ్డి, వాలంటీర్ జాన్, కాలనీ పెద్దలు పాల్గొన్నారు. అధికారులు కూడా కమిటీ ఏర్పాటు చేసి బేటాని ప్రభుత్వం దృష్టికి మా దివ్యాంగ సమస్యలను కూడా తీసుకుంటాం కోసం ఇంత అవకాశం ఇచ్చి మా జగనన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో తప్పకుండా జగనన్న ప్రభుత్వం ద్వారా ఇంకా మళ్ళీ జగనన్న పాలన కావాలని మేమందరూ కోరుకున్నా, రాష్ట్ర ప్రజలందరూ కోరుకున్నా, దివ్యాంగులందరూ కోరుకున్నామని చెప్పి తెలియజేస్తూ మళ్ళీ జగనన్న పాలన 2024 జగనన్న ముఖ్యమంత్రి రావాలి. ఇంత అవకాశం గత ప్రభుత్వంలో కూడా ఎన్నో ప్రభుత్వాలను చూసి ఉన్నాం మనం, ఎక్కడ ఏ అవకాశాలు లేవు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే వికలాంగ సమస్య విషయంలో ఎన్ని విషయాలను మేము ముందుకు తీసుకెళ్ళినా ఎక్కడ కూడా ఒక్కటి కూడా పరిధిలోకి తీసుకున్న పరిస్థితి లేదు. ఈరోజు జగనన్న మేము రాష్ట్ర స్థాయిలో సంఘాల నాయకులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు అందరం కూడా మీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే జగనన్న స్పందించి ఇంత అవకాశాన్ని మాకు కల్పించినందుకు మనస్ఫూర్తిగా జగనన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటూ
రాబోయే రోజుల్లో ఒకే నిదానం, మా నమ్మకం నువ్వే జగన్ అనే నిదానంతో ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేస్తూ జై జగనన్న, జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమన్నేపల్లి మండలం ఈదుల బాలాపురం పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గత 30 ఏళ్లుగా గ్రామంలో ఇంటి నిర్మాణాలు, మరుగుదొడ్లు నిర్మించుకోగా సర్పంచ్ రామక్క తనయుడు నాగభూషణ్ రెడ్డి అధికారులు ఉద్దేశపూర్వకంగా అక్రమ కట్టడాల పేరిట నోటీసులు ఇచ్చినట్లు వైస్ సర్పంచ్ అనిత ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చిన వారిపై కక్ష కట్టినట్లు తెలిపారు. సర్పంచ్ రామక్కపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలకూర సింగిల్ విండో చైర్మన్ ఆదినారాయణ రెడ్డి వారికి మద్దతుగా నిలిచారు. కాగా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలపై నోటీసులు ఇచ్చినట్లు సర్పంచ్ రామక్క తెలిపారు. ఇలాంటి చిన్నపాటి సమస్యలు ఎక్కడా గలాటాలకు దారితీస్తాయోనని ఎస్ఐ విజయ్ కుమార్ గ్రామానికి చేరుకుని బందోబస్తు నిర్వహించారు. యాక్చువల్ గా 1/3 ఉండాలి సార్. 8 మెంబర్స్ లో 5 మెంబర్స్ వద్దు అంటున్నారు, ముగ్గురు మాత్రమే కావాలి అంటున్నారు. పీపుల్ వద్దంటున్నారు కాబట్టి దాన్ని వేలం వేయడానికి, అదే వీళ్ళు పంట పొలాలకు అవసరం ఉంది అంటున్నారు కాబట్టి నేను సర్పంచ్, మరలా నాన్న సర్పంచ్, ముందు 7 సర్పంచ్ అందరూ ఉన్నారు. ఎవరు యా సర్పంచ్ కూడా ఏంది చేయలేదు. ఈ విధమైన అదే విధంగా కత్తి కట్టేసి వైఎస్ఆర్ ఓట్లేసినారు అనే ఉద్దేశంతో నాగభూషణ్ రెడ్డి ఈ విధంగా చేస్తున్నాడు. అంటే ఊర్లో ఎవరు ఉండకూడదా? బీదోస్ అన్నాళ్ళు పుట్టాక ఇట్లా వాళ్ళందరికీ నోటీస్ ఇస్తాక మేము ఎదుర్కోకపోతే వైఎస్ఆర్ పార్టీ కుటుంబంలో మేమంతా గ్రామస్తులంతా వైఎస్ఆర్ ఉంటే వైఎస్ఆర్ పార్టీకి 4 మందికి నోటీసులు ఇస్తారు. ఇది ఎక్కడ న్యాయమో? రామక్క కొడుకు నాగభూషణ్ రెడ్డి, రామక్క సర్పంచ్. ఆ సర్పంచ్ కొడుకు అయిన దానికే ఈ విధంగా ఓట్లు వేసి మాకు ఇబ్బంది అవుతుంది. అంటే ఊళ్ళో అమ్మేసుకుంటా పర్వాలేదు. ఎందుకు ఇచ్చినారు నోటీస్? ఎందుకు ఇచ్చినారు నోటీసు? మెటకలు ఉంటాయి, రోడ్డు మీద మెటకలు ఉంటాయి. ఊరేగింపు జరగాలన్నా కూడా ఊర్లో సరిగ్గా లేదు మేడం. అవన్నీ బాగా రోడ్లు కట్టి వచ్చేది. మామూలుగా మనకి 10:30 చెప్పారు, 11:30 అయినా అంటే తొలగించడానికి తొలగించడానికైతే ఆమోదిస్తాము. ఫోన్ చేస్తాడు లేకపోతే అలా ఉంది కదా. మండలం ఈదుల్బలాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి కె శైలజ. ఈరోజు గ్రామ పంచాయతీ సాధారణ సమావేశం జరపడం జరిగింది. ఈదుల్బలాపురం గ్రామ పంచాయతీ నందు విషయం నెంబర్ 1 వచ్చి రైతులపైన ఆక్రమణల గురించి, నెంబర్ 2 అనుమతి లేని కోళ్ల పౌండ్, నెంబర్ 3 చేపల వేలం గురించి. నెంబర్ 1 అయితే రైతులపైన అక్రమ కట్టడాలు కట్టుకున్న వాళ్ళకైతే మొదటి నోటీసు జారీ చేయడం జరిగింది. వారి ఆక్షేపణలు తీసుకున్నాము. వాటిని అమలుపరచడం కోసం ఈరోజు గ్రామ పంచాయతీ సాధారణ సమావేశం నందు ఉంచడం జరిగింది. వారు ఆమోదం అయితే 5 మంది వార్డు మెంబర్లు తిరస్కరించడం జరిగింది. ఆక్రమణను తొలగించకూడదని. 3 అయితే తొలగించాలని ఆమోదం తెలపడం జరిగింది. అలాగే అనుమతి లేని కోళ్లపాములు అయితే 8 మంది వార్డు మెంబర్లు కూడా ఆమోదించడం జరిగింది. అయితే గ్రామ పంచాయతీ అనుమతి మేరకే వారికి చలానా కట్టించుకొని ఏమైతే రూల్స్ ఉన్నాయో వాటన్నిటిని పాటిస్తూ సక్రమమైన రీతిలో నడుపుకోవాలని తెలియజేయడం జరిగింది. వార్డు మెంబర్స్ అందరూ కూడా అలాగే అని చెప్పాము. నెక్స్ట్ చేపల వేలం అయితే వీళ్ళకు పంట పొలాలకు నీరు అవసరం ఉన్నది కనుక ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. మాకు నీరు అవసరం ఉన్నది, చేపల వేలం అయితే అవసరం లేదని చెప్పడం జరిగింది. 5 మంది వార్డు మెంబర్స్, 3 వార్డు మెంబర్లు అయితే చేపల వేలం అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. బోయిగూడ చాతేనాక్ మసీద్ కు చెందిన సదర్ మొహమ్మద్ రియాజుద్దీన్ మొహమ్మద్ సర్పురుద్దీన్ ఇమాం ఖాదిర్ 200 సంవత్సరాల పురాతన మసీదులో పేద ముస్లింలకు దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఉపవాస దీక్షలు చేసిన 70 మందికి ఆహారం, పండ్లు అందజేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సామూహిక ప్రార్థనలో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి. రైతుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి. దేవరకొండ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ వెల్లడి. ప్రజల మద్దతు వైసీపీకే, మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ ఖాయం. కుప్పం ఎమ్మెల్సీ భరత్ జోస్యం. జలమండలి కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ కార్మికులకు జీవో 14 అమలు చేయాలి. కార్మిక సంఘం అధ్యక్షుడు నారాయణ డిమాండ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 లక్ష్యం సమాజహితం.